9వ పాసురము. ఇక్కడ ఆమె శ్రీ మహావిష్ణువు మాత్రమే ఉపాయమని దృఢమైన నమ్మకము ఉండి శ్రీ మహావిష్ణువుతో వివిధ మనోహరమైన రీతులలో వారిని ఆస్వాదిస్తున్న గోపికను ఇలా మేల్కొల్పుతుంది. ఈ గోపిక శ్రీరాముడే స్వయంగా వచ్చి నన్ను రక్షిస్తాడు అని హనుమంతుడితో చెప్పిన సీతమ్మ లాంటిది. தூமணி மாடத்து சுத்தும் விளக்கெரியா தூபங்கமழத் துயிலணை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகளதான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் నవెన్ను ఏలోర్ ఎంబావాయ్. దీని భావమేమనగా, పరిశుద్ధమైన నవవిధ మణులతో నిర్మించబడిన మేడలో సుఖమైన శయ్యపై చుట్టూ దీపములు వెలుగుతుండగా అగరవత్తులు గుమగుమలాడుచుండగా నిద్రపోచున్న అత్త కూతురా, మణికవాటపు గడియ తీయుము. ఓ అత్త, నీవైనా ఆమెను లేపుము. నీ కుమార్తె మూగదా, లేక చెవిడదా, లేక జాడ్యము కలదా, లేక ఎవరైనా కావలి ఉన్నారా, లేక గాఢ నిద్ర పట్టినట్లు మంత్రించినారా? మహామాయావి, మాధవ, వైకుంఠవాస అని అనేక నామాలను కీర్తించాము, కానీ ఆమె లేచినట్లు లేదు అని అమ్మ ఆండాళ్ళు ఆ గోపికను నిద్ర లేపటానికి ప్రయత్నిస్తుంది. జై శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం.